మన ఆడవాళ్ళకి పండగ పూట ఇంట్లో పనులెన్నున్నా ముగ్గు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాం కదా. వేసిన ముగ్గుని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటాం. పండగ పూట ముగ్గు మనం అనుకున్నట్టుగా వస్తే అదో సాటిస్ఫాక్షన్. అబ్బా, ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ముగ్గును చూస్తూ. మనకున్న కష్టాలన్నీ మర్చిపోతాం కదా. మొన్నే దసరా హాలిడేస్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే దసరా పండుగ రానే వచ్చేసింది. ముందుగా మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. రోజు దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారు మనకు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా మనం శాకాన్నం గానీ దద్దోజనం కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. నేనైతే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం చేస్తున్నాను. అమ్మవారు నవరాత్రుల్లో రాక్షసులతో 9 రోజుల పాటు యుద్ధం చేసి అమ్మవారు ఇంకా ఈ రోజు అయితే శాంత స్వరూపినిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే మనందరికీ దర్శనం ఇస్తారంట. అంటే విజయాన్ని ఈ రోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటామని అర్థం. నవరాత్రులు మొదలైన రోజు నుంచి అసలు మా గల్లీలో అయితే ఒక్క చెట్టు కూడా పువ్వు కనిపించట్లేదు. ఈ రోజు పొద్దున్నే 4 గంటలకు లేచానమాట. అందుకని కొన్ని పారిజాత పువ్వులు అయితే దొరికినాయి నాకు. అమ్మవారికి ఈ రోజు పారిజాత పుష్పాలతో మాల అయితే కుచ్చి వేశాను. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పెట్టాను కదా. అలాగే అమ్మవారికి ఈ రోజు నేను తాంబూలం కూడా పెట్టుకున్నాను. నవరాత్రుల్లో ఆఖరి రోజు కదా, అందుకని అమ్మవారికి చీర రవిక నా దగ్గర ఇంట్లో ఉన్నది అమ్మవారికి పెట్టేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా చాలా ప్రశాంతంగా జరిగింది. మళ్ళీ నవరాత్రులు రావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే మనం. కాకపోతే ఈ సంవత్సరం అంతా మనందరినీ అమ్మ చల్లగా చూడాలని, మనందరినీ వెనుకుండే తను రక్షించాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆఖరి రోజు కాబట్టి అమ్మవారికి ఉద్వాసన కూడా చెప్పేశాను పూజ అయిపోయిన తర్వాత. మన జీవితాల్లో ఉన్న విఘ్నాలు అడ్డంకులన్నీ తొలగిపోయి మన జీవితంలోకి విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.